దేవర ఈరోజు థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమా లెంత్ వచ్చేసి 2 hours 55 minutes. రాజమౌళి సినిమా తర్వాత ఎవరిదైనా సినిమా ఫ్లాప్ అని ఒక టాక్ ఉంది. ఈ సినిమాతో అది కాదు అని ఒక ఆ అపోహని తొలగించడం జరుగుతుంది దేవర అనే ఒక మూవీ. అయితే సినిమా విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టు ఎర్ర సముద్రం దొంగల మూట అలానే ఉంటుంది. ఇందులో స్క్రీన్ ప్లే వచ్చేసి అన్ని సినిమాల్లోనూ కొడుకుని చూపించి తర్వాత తండ్రిని చూపిస్తారు, కానీ ఇందులో మాత్రం ముందు తండ్రిని చూపించి తర్వాత కొడుకుని హైలైట్ చేస్తారు. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్యాన్ స్టఫ్ మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంటుంది. తర్వాత సోసోగా అలా ఎత్తుపల్లాలుగా వెళ్తుంది సినిమా. ఇంటర్వెల్ బాగుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సోసోగా ఉంది. తర్వాత లాస్ట్ 20-30 minutes మాత్రం వేరే లెవెల్ ఊచకోత అని చెప్పొచ్చు. మాకు వచ్చేసి మేజర్ పిల్లల్ ఎన్టీఆర్ గారు మాత్రమే. హీరోయిన్ వచ్చేసి తనకు ఏదో ఉంచాలనే పాటల కోసం మాత్రం తప్ప ఇంకా మిగతా స్టోరీ ఏం లేదు తనది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ మాత్రం జరగదీశాడు, తనకంటూ ఒక మంచి రోల్ పడింది తెలుగులో. అలాగే సినిమాలో చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి, అవన్నీ అంత ఏం ఇంపాక్ట్ ఏం లేవులే. కానీ ఎన్టీఆర్ అన్న ప్రతి ప్రాప్ డైరెక్టర్ కి హిట్ ఇస్తాడన్నది కన్ఫర్మ్ అయింది మరొకసారి. ప్రతి ఫ్యామిలీతో చూడగలిగే సినిమా ఇది. ఈ సినిమాకి మేజర్ హైలైట్ వచ్చేసి మరొక పిల్లర్ వచ్చి అనిరుద్ధ్ గారు అండి. దీంట్లో టైటిల్ కార్డుకు ఇచ్చిన బీజిఎం, స్టార్టింగ్ 30 minutes బీజిఎం, ఇంటర్వెల్కి క్లైమాక్స్కి మాత్రం వేరే లెవెల్. మధ్యలో చాలా సీన్స్లో లేపే అవకాశం ఉన్నా కానీ అతను పట్టించుకోలేదని అనుకుంటున్నా. సినిమాకి మాత్రం చాలా ప్లస్ అయింది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. దౌడే అనే సాంగ్ మాత్రం డిలీట్ చేశారు, లేదు. సినిమాలో ఫైనల్గా ట్విస్ట్ వచ్చేసి అది ట్రైలర్లోనే రిలీజ్ అయింది. ఆల్రెడీ చాలా మంది దాని గురించి చెప్పారు, అది మళ్ళీ మనం చెప్పుకోకూడదు, అనవసరం.